హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసిందంటే మీరు నిన్న ఎపిసోడ్ చూసే ఉంటారు, లైవ్ చూసే ఉంటారు, ఎపిసోడ్ కూడా చూసే ఉంటారు. అండ్ లైవ్ చూడని వాళ్ళకి, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కొన్ని క్లారిటీ ఇస్తాను. అండ్ ఇక్కడ పాతవి జరిగిన దానికి కొత్తగా జరిగిన దానికి కంపేర్ చేసుకొని అది తప్పు అయినప్పుడు ఇది ఎందుకు తప్పు కాదు, ఈ మాట తప్పు అయినప్పుడు ఆ మాట ఎందుకు తప్పు, రెండు కవర్ చేద్దాం, రెండు మాట్లాడుకుందాం. అసలు ఎవరిది తప్పు నిన్న ఎపిసోడ్ లో అంటే నాకు తెలిసినంతలో హౌస్ మేట్స్ కూడా చాలా తప్పు ఉంది, ఇంకో నిఖిల్ది కూడా తప్పు ఉంది. అది ఎందుకు తప్పు, ఏంటి తప్పు అని మాట్లాడుకుందాం. అండ్ నిన్న ఎపిసోడ్ లో గేమ్స్ చూసుకుంటే ఘోరంగా బాగా అన్నారు. రోహిణి అట్లా ఫస్ట్ శాండ్ టాస్క్, తర్వాత వీళ్ళ పెయింట్ టీషర్ట్ టాస్క్, రెండు దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఈ దాంట్లో కూడా ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ లో ఎలా ఉన్నది, నిన్న నైట్ ఎస్టర్డే ఫ్రైడే నైట్ వరకు ఓటింగ్ ఎలా ముగిసింది, ఏ విధంగా ఉందని మొత్తం మాట్లాడుకుందాం. ఎవరు ముందు ఉన్నారు ఏంటనేది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఏమీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాస్క్ ఇది కొన్ని కన్వర్జేషన్ అన్ని అయిపోయిన తర్వాత రోహిణి అరే నేను 6 గంటలు లేకపోతే అంటే అరుస్తానా లేకపోతే కాముకుంటానా అక్కడ అడుగుతా ఉంది. అవినాష్ని, అక్కడ నిఖిల్ ఉంటే నిఖిల్ని, వీళ్ళందరూ అడుగుతా అంటే అక్కడ జోక్ చేసుకుంటూ ఉంటున్నారు. తర్వాత టాస్క్ వచ్చింది, ఏదైతే ఈ గోల్డ్ వచ్చింది కదా వాళ్ళకి టికెట్, ఫినాలే గోల్డ్ టికెట్ అని చెప్పేసి గోల్డ్ టికెట్ ని వీళ్ళు ఎక్కడికి కన్వర్ట్ చేశారంటే ఆ గోల్డ్ టికెట్ ఇన్ కేసు ఇన్ని రోజులు జరిగిన టాస్క్లలో కానీ దీంట్లో కానీ ఇన్ కేసు రోహిణి, నిఖిల్, గౌతమ్ గెలిచి ఉంటే అసలు ఆ గోల్డ్ టికెట్ కి మళ్ళీ గేమ్ పెట్టే వాళ్ళ పెట్టకపోయిండే వాళ్ళైతే నాకు అర్థం కాలే. అంటే ఇఫ్ ఇట్ ఇన్ కేస్ మీకు అర్థమైంది కదా, వీళ్ళ ముగ్గురికి గోల్డెన్ టికెట్స్ వచ్చాయి. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ వీళ్ళు ఈ శాండ్ కేక్ టాస్క్ ఆడక ముందు కూడా గేమ్స్ ఆడారు, టాస్క్లు ఆడారు. ఇన్ కేస్ దానివల్ల వీళ్ళు విన్ అయ్యి ఉండింటే ఆ గోల్డ్ టికెట్ కి సంబంధించి మళ్ళీ ఏం టాస్క్ పెడతారు, పెట్టలేరు. కానీ వీళ్ళిద్దరే మిగలడము, వీళ్ళిద్దరికి ఆ టికెట్ గోల్డ్ టికెట్ ఉందనే ఒక రీజన్ తో ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి మళ్ళీ పెట్టాడు. ఇన్ కేస్ వీళ్ళు ముందే గెలిచింటే ఓం తుస్ అసలు ఎందుకు పెట్టాడో తెలియదు. వీకెండ్ లా గోల్డ్ టికెట్ ఆయనకే తెలియదు. బ్లాక్ టికెట్ పెట్టిన వాళ్ళకి నష్టము లేదు, గోల్డ్ టికెట్ పెట్టిన వాళ్ళకి యూజ్ లేదు. ఏదో పెట్టాలంటే పెట్టాడని అయితే నాకు అనిపిస్తా ఉంది. అండ్ ఆ గోల్డ్ టికెట్ యూజ్ వల్ల కూడా కొంచెం నిఖిల్కి బెనిఫిట్ అయింది అనుకోండి, అంటే రోహిణికి, నిఖిల్కి, గౌతమ్కి. బట్ ఇక్కడ రోహిణిని మెచ్చుకోవాల్సిందే. ఏంటంటే వాళ్ళ అబ్బాయిలకి ధీటుగా గేమ్ ఆడిందంటే ఆ కేక్ సండ్ అనేది ఆ క్షణం అంటే లాస్ట్ గౌతమ్ తర్వాత మళ్ళీ స్లైస్ కట్ చేయక ముందు ఇట్లా కట్ చేయగానే 8 కింద పడింది. కింద మీన్స్ ఇంత వాలింది, అప్పుడే పడిపోతుంది అనుకున్నాం. కానీ అంత శ్రద్ధతో అంత కట్టింగ్ మంచిగా చేసి ఇక్కడ మంచిగా చేయడం అది గుడ్ అనిపించింది. బట్ రోహిణికి చెప్పుకుంటే 100కి 1000% ఆడింది. ప్రతి గేమ్ వచ్చినప్పటి నుంచి ప్రతి గేమ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తా ఉంది, గేమ్స్ అంటే గేమ్స్ అంటుంది, మంచి మాట ఉంది, మంచి నడవడిక ఉంది, అన్ని ఉన్నాయి, అన్నిట్లో బాగుంది. ఈ వీక్ చూడాలి మరి ఎంతవరకు ఏందని చెప్పేసి, చూద్దాం ఎంతవరకు ఏముందని చెప్పేసి. తర్వాత వీళ్ళు ముగ్గురు ఆడగా రోహిణి చేతిలో అయితే అది 8 పడిపోతుంది కేక్ది. రోహిణి డిస్క్వాలిఫై అంటే ఇంకా గేమ్ నుంచి తప్పిపోతుంది, ఇంకా ఆడదు. నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరు ఇంకా లాస్ట్ అవకాశం, మీరు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ అవకాశం అని బిగ్ బాస్ చెప్తాడు. ఇంకా లాస్ట్ సీజన్ లాగానే సేమ్ పల్లె ప్రశాంత్, గౌతమే ఆడతారు, అప్పుడు సందీప్ మాస్టర్ కూడా ఉంటారు అనుకోండి. సేమ్ వాళ్ళు వీళ్ళ ముగ్గురికి జరిగినట్లే మళ్ళీ ఈ టాస్క్ ఇప్పుడు వీళ్ళిద్దరికి. మీరు అందరూ అనుకోవచ్చు గౌతమ్కి ముందే ఆడాడు, అవగాహన ఉంది, అది ఎట్లా చేయాలంటే అరే నాకు అర్థం కాదు. గౌతమ్కి ముందే ఎక్స్పీరియన్స్ ఉంది, ముందే అవగాహన ఉంది అంటే చేతిలో కూసుకొని పెయింట్ కూడా అవగాహన ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ ఇక్కడ మీరు గమనిస్తే లాస్ట్ టైము ఏదైతే రింగ్ ఉందో ఆ రింగ్ బయటికి వెళ్తే అవుట్ ఉండే, మీరు గమనించారా? ఏదైతే రింగ్ ఉంటుందో ఆ రింగ్ బయటికి పడితే అవుట్ అనేది ఉండే. బట్ ఇప్పుడు లేదే, ఆ రింగ్ ఉంది, ఆ రింగ్ లో పూసుకోవాలని ఉంది. బట్ లాస్ట్ టైం ఆ రింగ్ లో బయట పడితే అవుట్ అనే ఆప్షన్ ఉండే. మీకు అది అర్థం కాలే, చాలా మందికి అది గమనించినట్టు గమనించలేదు. అండ్ ఈ పెయింట్ పూసుకునే టీషర్ట్ కి లాస్ట్ సీజన్ లో కూడా పెయింట్ పూసుకున్నాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా చేస్తాడంటే దానికి ఏం ఎక్స్పీరియన్స్? నువ్వు ఎవరికి చెప్పినా ఈ ఇన్ కేసు రోహిణికి, నిఖిల్కి పడినా సరే చేతులకి పూసుకొని వెళ్ళి తగిలించాల్సిందే. దాంట్లో ఏం ఎక్స్పీరియన్స్, ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఇప్పుడు సంథింగ్ ఏదన్నా ఫిజికల్ టాస్క్ కాకుండా మైండ్ కి సంబంధించినవి ఎక్కడన్నా ఏమన్నా థింగ్స్ కనుక్కొని లేకపోతే గెస్ట్ చేసేటివి, లేకపోతే ఆ టాస్క్ ముందే ఫిజికల్ కాకుండా మెంటల్ గా ఏమన్నా ఐడియాస్ ప్రకారంగా పెట్టిన గేమే మళ్ళీ వచ్చింది అనుకోండి, గౌతమ్ కి సంబంధించిన గేమ్ లాస్ట్ సీజన్ కి, ఈ సీజన్ అప్పుడు అనొచ్చు అరే బై లాస్ట్ సీజన్ లో ఇది గౌతమ్ ఆడాడు, ఐడియా ఉంది, అది మెంటల్లీ థింకింగ్ మంచిగా ఉంటది, ఏంటి ఎక్కడ ఉంటది ఏంటి అనేది అది ఒప్పుకోవచ్చు. ఫిజికల్ టాస్క్ లో అవతల బలమైన వ్యక్తి, యువతల బలమైన వ్యక్తి. లాస్ట్ టైం కూడా అంతే, చేతులకు పెయింట్ పూసేదానికి ఎక్స్పీరియన్స్ ఎందుకు నాకు అర్థం కాలేదు. ముందే ఆడాడు, ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగా ఆడతాడు, బిగ్ బాస్ బయాజుడు అది ఇదని మాట్లాడతారు.
బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ బ్యాజ్ అనుకుంటే ఇన్ని రోజులు గౌతమ్ కి సంబంధించిన ఎలివేషన్ సీన్స్ వేసేవాడు బ్యాజ్ లో కాకపోయింటే, మరి వేయలేదు కదా. సరే ఎక్స్పీరియన్స్ పెయింట్ పూసుకునేది అంటున్నారు, అక్కడ పెయింట్ పూసుకునే దాంట్లో ఫస్ట్ రౌండే అన్ఫేర్ జరుగుతా ఉండే, ఇంకా కొద్దిసేపు ఉంటే అయితే ఉండే. ప్రేరణ ఎంత వరస్ట్ అంటే అసలు మాటలు ఎలా మాట్లాడుతుందంటే ఏంటి అసలు, అమ్మాయిలు ఇలా ఉండకూడదని చాలా మంది అమ్మాయిలకి ప్రతి ఒక్క సీజన్ లో ఒక్కొక్క అమ్మాయి డిసైడ్ చేసి చూపిస్తా ఉంది. వద్దురా బాయ్, చాలా మంది అబ్బాయిలు డిసైడ్ అవుతా ఉన్నారు అనమాట బయట, ఇలాంటి అమ్మాయిలు ఉండకూడదురా నాకు వచ్చే లైఫ్ లో, ఇలాంటి అమ్మాయి రాకూడదురా. అందరు అమ్మాయిలు అనట్లేదు, పర్టికులర్ గా లాస్ట్ సీజన్ లో చూసాం శోభా శెట్టిని, అటుపోయిన సీజన్ ఎవరినొకరు చూసింటాం. ఇట్లా ఒక్కొక్కరిని చూసినప్పుడు ఇలాంటి అమ్మాయి రాకూడదురా నాయన మన లైఫ్ లో అనే సిచ్యువేషన్ కి తెచ్చుకునే దానిలో ప్రేరణ కూడా ఒకటి ఉంటది. వాట్ ఎవర్ నెక్స్ట్ తన లైఫ్ తనది పర్సనల్ గా మాట్లాడట్లే, హౌస్ లో చూపించే బిహేవియర్ ఏదైతే ఉందో అది అసలు నచ్చట్లే. ఏంటి అసలు ఫేవరిజం ఎలా చేసిందంటే ఫస్ట్ రౌండ్ ఆడ కల్లారా కనిపిస్తా ఉంది గౌతమ్ కి తక్కువ ఉన్నది, నిఖిల్ కి ఎక్కువ ఉందని కనిపిస్తా ఉంది. అంటే మరీ ఎక్కువ అంటే ఏం ఎక్కువ లేదు, మరీ ఒక 2% దాకా అయితే గౌతమ్ కే తక్కువ ఉంది, అది క్లియర్ గా కనిపిస్తా ఉంది. అక్కడ డైరెక్ట్ చెప్పడమే రోహిణి ఫస్ట్ రౌండ్ ఎవరు అంటే గౌతమ్ బిగ్ బాస్ గౌతమ్ దాంట్లో ఎక్కువ ఉందంట, వెనకాలన్న రోహిణి, అవినాష్, విష్ణుప్రియ, నబిల్. వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఏంటి అమ్మాయి అని చెప్పేసి. మళ్ళీ ఇఫ్ ఇట్ ఇన్ కేస్ అక్కడితో ఆగిపోయి ఉంటే, ఇన్ కేస్ గౌతమ్ అని చెప్పేసి ఇంకా ఆగిపోయి ఉంటే బిగ్ బాస్ ఓకే అని ఉంటే, గౌతమ్ కి జరిగిన పెద్ద అన్ఫేర్ లాస్ట్ వీక్ కూడా 14th వీక్ లో జరిగేది. అక్కడికి తను గౌతము చూసి చేయి ప్రేరణ ఎలా కనిపిస్తా ఉంది నీకు, ఈ పార్ట్ కనిపించట్లేదా ఈ పార్ట్ అని చెప్పేసి అడగడంతో ఆమె మళ్ళీ ఇట్లాను ఎట్లాను. అసలు నాకు అర్థం కాదు ప్రేరణ గౌతమ్ ఏమంటది, నువ్వు లాస్ట్ సీజన్ చూసి వచ్చావు గౌతమ్, నీకు తెలుసు గౌతమ్ అన్ని నీకు తెలుసు గౌతమ్ అంటే, మరి ప్రేరణ కన్నడ బిగ్ బాస్ లోకి వెళ్ళలేదా, ఆమెకు తెలియదా, ఆమెకి ఎట్లాంటి ఒక గేమ్ వచ్చినప్పుడు ఒక రోజు గుర్తుంది ఆమె అందరికి, నాకు తెలుసు నేను వెళ్ళినప్పుడు ఉన్నది అని ఎక్సైట్మెంట్ అయ్యి తొందరగా లీక్ చేయడానికి ట్రై చేసింది ఎవరు, ప్రేరణ. అంటే ఆమె కూడా బిగ్ బాస్ వెళ్ళింది, బిగ్ బాస్ ఇన్ ద సెన్స్ మినీ బిగ్ బాస్ వాట్ ఎవర్ ఎన్ని పక్కన పెట్టేసి బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ లో ఆమె పార్టిసిపేట్ చేసింది లాస్ట్ టైం. మరి ఆమె బిగ్ బాస్ లో చూసి వచ్చి ఆమె కూడా స్ట్రాటజీ వాడుతుండొచ్చు కదా, ఆమె కూడా ప్లాన్ వేసుకుండొచ్చు కదా, ఆమె కూడా ఫేక్ కదా. ఎదుటోడిని ఎప్పుడు చూసినా అంటారు, నిన్నైతే అందరూ మీద ఓడిపోయారనిపిస్తుంది నాకు. అందరు మీన్స్ నబీల్, విష్ణుప్రియ, నిఖిల్ అండ్ ప్రేరణ గౌతమ్ మీద. ఎలా అంటే చెప్తానండి, ఇది జరుగుతా ఉన్నప్పుడు గౌతమ్ అడుగుతా ఉన్నాడు, చూడు ప్రేరణ ఎలా కనిపిస్తుంది చూడు అని చెప్పేసి అడుగుతా ఉంటే మళ్ళీ చీల్చి అది చేసి ఇది చేసి టై అంట. బిగ్ బాస్ నాకు అర్థం కావట్లేదు, దీన్ని మెజారిటీ ఆఫ్ డౌట్ కింద నేను లాస్ట్ రౌండ్ లో డిసైడ్ చేస్తాను ఎవరు అనేది. ఇప్పుడు వరకు టై అంట, ఎవడికి పిచ్చోళ్ళని చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు, చూసే జనాలు అంత పిచ్చోళ్ళు అయిపోతున్నారా ఏంటి. టై ఎందుకు అవుతుంది, నువ్వు నిఖిల్ని విన్నర్ అని డిసైడ్ చేసావు, ఆడ గౌతమ్ దాంట్లో తక్కువ ఉంది, మళ్ళీ గౌతమ్ అడిగినందుకు మాట మారిస్తే సిగ్గుపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఎమ్మడే టై చెప్తావు. టై చెప్తే బిగ్ బాస్ నోట్ నుంచి ఈ సమయంలో టై అని చెప్పడానికి కుదరదు అంటాడు బిగ్ బాస్. ఇంకేం చేస్తుంది, ఆడ తక్కువ ఉన్నది గౌతమ్దే అందరికి తెలుసు, అందరు కూడా అదే అంటున్నారు, ఈయన అదే ఆర్గ్యూ చేస్తున్నాడు. నిఖిల్ ఏం ఆర్గ్యూ చేయట్లేడా, ఎందుకంటే నిఖిల్ కూడా తెలుసు గౌతమ్ దాంట్లో తక్కువ ఉందని. లేకపోతే నిఖిల్ మాట్లాడేవాడు, చూడు నా దాంట్లో తక్కువ ఉంది నిఖిల్ కూడా గొడవ పడేవాడు కదా గౌతమ్ లాగానే. తక్కువ ఉంది కాబట్టి గౌతమ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాడు, తక్కువ ఉంది కాబట్టి తను అడుగుతున్నాడు. అప్పుడు ఏమంటదంటే గౌతమ్ బిగ్ బాస్ గౌతమ్ దాంట్లో తక్కువ ఉంది, ఫస్ట్ రౌండ్ గౌతమ్ విన్నర్. ఇది చెప్పడానికి ఎంత స్క్రిప్ట్ ఎంత ప్లాన్ ఎంత చేశారంటే, అంటే లాస్ట్ వీక్ లో కూడా ఎట్లా బిగ్ బాస్ కూడా బ్యాచ్డ్ ఉన్నాడు, మీకు అన్ఫేర్ గౌతమ్ కున్నాడు, ఎపిసోడ్ క్లిప్స్ లేపేస్తున్నాడు, ఆయనకు తెలియదు మనకు తెలుసు. పోనీ హౌస్ మేట్స్ అన్న ఆడిన ఆటని ఎలా ఆడితే అలా చూపించి ఎలా ఆడితే అలా పోర్ట్రే చేయకుండా ఎలా పడితే ఆడ ఏది ఉంటే అది నిజం చెప్పాలి కదా. నిఖిల్ కి ఫేవరిజం చేద్దామని చెప్పేసి కంపల్సరీ 100కి 100% నిన్న వాళ్ళ నోట్ నుంచి కూడా అన్నారు. అంటే ఏంటి గౌతమ్, నిన్ను మేము పక్కన పెట్టేసి నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నామా అని చెప్పేసి విష్ణుప్రియ ప్రేరణ అన్న మాట లేదు. అవును, ఎస్ 100% సపోర్ట్ చేస్తా ఉన్నది. ఎందుకు, ఇదే గౌతమ్ నిఖిల్ కొట్లాడినప్పుడు ఫస్ట్ నిఖిల్ నువ్వు ప్రేరణని ఆడుకున్నావు అన్నప్పుడు ప్రేరణ ఎందుకు వచ్చి నిఖిల్ని అడగలేకపోయింది, నా పేరు తీయకు నిఖిల్ నా పేరు తీయకు అని చెప్పేసి ప్రేరణ నిఖిల్ని ఎందుకు అడగలే, అది పాయింట్ పక్కన పెడదాం. దాని తర్వాత ఇమీడియట్లీ మన గౌతము నువ్వు వాడుకున్నావు యశ్విని అన్నాడు. వాడుకున్నావు ఇన్ ద సెన్స్ ఆటలోనే, తను అంది ఆటలోనే ఈయన అంది ఆటలోనే, అది ఇద్దరికి తెలుసు. కానీ దాన్ని ఏదో విధంగా నేను పట్టుకొని లాగాలని నిఖిల్ లాగేస్తాడు. హౌస్ మేట్స్ వాడుకున్నావు అన్నదాన్ని అక్కడ అమ్మాయి ఉంది కాబట్టి ఇంకా వీళ్ళకి లేచింది ఎక్కడ లేని పౌరుషం, ఎక్కడ లేని ఇది
వాళ్ళు యష్మి ఉన్నప్పుడు గొడవ అన్నప్పుడు తెలియదు వీళ్ళకి, యష్మిని అన్న మాటలప్పుడు తెలియదు, యష్మి పోయిన తర్వాత వాడుకున్నాం అన్న మాటకి, అది కూడా గేమ్ లో జర్రా అందరు లేచినారు, ఈవెన్ అవినాష్ రోహిన్ తో సహా. గౌతమ్ తప్పది, వాడుకున్నాం అన్నది తప్పు. అరే ఆగండి రా భయ్, వాడుకున్నాం అనేది ఏంది గేమ్ లో, పర్సనల్ గా ఏదో సంథింగ్ కాదు. అది ఎందుకు ఆలోచించలే, ఆ బుర్ర పాయింట్ అది కూడా రాలేదా? సరే అది కూడా పక్కన పెడదాం. అప్పుడు నిఖిల్ అంత గట్టిగా అందరూ నిఖిల్ అడగలే వాళ్ళని, నన్ను అంటున్నాడు వాడుకున్నామని చెప్పేసి, లేకపోతే సంథింగ్ ఇట్లా అన్న మాటకి అందరూ వచ్చినప్పుడు ఇదే సిచ్యువేషన్ లో గౌతమ్ ఒక్క మాట నోరు జారలే. మన నిఖిల్ నోటి నుంచే ఏమొచ్చింది, మూసుకొని కూర్చోబే, పక్కకెళ్ళు బే అనే మాటకి ఎందుకు అందరు రాలేకపోయారు? అప్పుడేం గౌతమ్ మరి అన్నప్పుడే నో నేను సంచాలకు చెప్పొచ్చు కదా ప్రేరణ, లేకపోతే రోహిణి రావచ్చు కదా, అవినాష్ మాట్లాడొచ్చు కదా, విష్ణుప్రియ మాట్లాడొచ్చు కదా, నబిల్ మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే ఇక్కడ గౌతమ్ అనే పర్సన్ ఇంట్లో ఎవ్వరికి నచ్చట్లే. ఇన్ ద సెన్స్ అతన్ని వచ్చిన ప్రతి ఒక్కరు పొగడుతున్నారు, ప్రతి ఒక్కరు నువ్వు టాప్ లోకి వెళ్ళినావు అంటే ఎవరికి నచ్చుతుంది? ఎవరికి నచ్చదు. ఆ కుట్రంతో పెట్టుకొని అతను ఏం చేసినా సరే, ఏం మాట్లాడినా తప్పే, నడిచినా తప్పే, కూర్చున్నా తప్పే, జోళ్ళు చేతులు పెట్టుకున్నా తప్పే. ఇంకా ఏం చేయాలి చెప్పండి? ఇంకేం చేయాలి? అక్కడ బే అన్నాడు ఒక పర్సన్, అది మాట్లాడలే. అది కూడా గౌతమ్ వెళ్ళి నువ్వు నన్ను బే అన్నావు, అది మాట్లాడలే. హౌస్ మేట్స్ ఆ రోజు నేను ఒక పదం అన్నందుకు అందరు నా మీద ఏలెత్తి చూపించారు కదా, ఈ రోజు ఎందుకు నీకు అవతల పర్సన్ అన్నప్పుడు మీరు ఎందుకు అడగట్లే అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తాడు. నేను అడిగాను రా, ఎప్పుడు నేను వచ్చి అడుగుతా ఉన్నా మిమ్మల్ని, అప్పుడు మీరు రోహిణి వాళ్ళు అడిగారు అంటే విష్ణుప్రియ, నేను ముందే అడిగాను, బొంగ అడిగినారు, ఏంది అడిగినా నాకు అర్థం కాలే. విష్ణుప్రియ అంత ప్రేరణ అంత వరస్ట్ ఎవరు లేరు. నబిల్ ఏదో పోట్రే చేద్దాం అనుకున్నాడు, సెన్స్ గౌతమ్ ని ఏదో మంచిగా చూపించినట్టు మళ్ళీ నిఖిల్కి వెళ్ళి సపోర్ట్ కానట్టు, రెండు తలల పాము అంటారు కదా, ఆ టైప్ బిహేవ్ చేశాడు నేను నబిల్. నాకు బాగా క్లారిటీగా అర్థమైపోయింది. మొన్న అన్నప్పుడు పూర్తిగా గౌతమ్ మీదనే పడిపోయాడు, ఏమని తప్పు గౌతమ్, అది వాడుకున్నామని తప్పు అన్నారు. ఈ రోజు నిఖిల్ బే అన్నదాన్ని కవర్ చేయడానికి అండ్ గౌతమ్ ని బే అన్నది ఒప్పుకోవడానికి రెండు పక్కల ఏదో మేము మొన్న అన్నది ఇట్లా గౌతమ్, ఈ రోజు ఇట్లా బే అనేదానికి వాడుకున్న కొంచెం డిఫరెన్స్ అని స్లోగా మాట్లాడుతుంది. ఎందుకంటే నబిల్ కూడా తెలుసు గౌతమ్ అనేవాడు టాప్ లో ఉన్నాడు, అది వాళ్ళకి తెలుసు. అందుకోసం లాస్ట్ వీక్ కాబట్టి నెగిటివిటీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గొడవలు పెట్టుకోవడం లేదు నబిల్ ఎవరితో, గౌతమ్తో. మీరు గమనిస్తే ఇక్కడ జరుగుతా ఉంది ఏంటంటే వీళ్ళందరూ ఒకటేయారబ్బా. రోహిణి అవినాష్ పక్కన పెట్టేసండి, వాళ్ళు ఎక్కడ తప్పుంటే అక్కడ మాట్లాడతారు, బట్ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని మాట్లాడతారు. విష్ణుప్రియ, ప్రేరణ, నబిల్, నిఖిల్ అనేది వీళ్ళు మారరు. మీరు ఎన్ని చెప్పు, నేను ఎన్ని ఆడియోలు లీక్ చేయి, ఎన్ని వీడియోలు లీక్ చేయి, మీరు నమ్మరు, వాళ్ళు మారరు. మీరు కళ్ళకు గంతలు కట్టుకొని బిగ్ బాస్ చూస్తా ఉన్నారు, వాళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు. మరి నిఖిల్ గౌతమ్ ని కాలు పట్టుకొని అంత ఎగ్గాడే, దానికి ఎవరేమన్నారా? అదే కాలు పట్టుకొని సేమ్ మరి అమ్మాయిల్ని లాగాడు కదా, రెడ్ మా గ్రీన్ టీమ్ లో ఉన్నప్పుడు అమ్మాయిని లాగినప్పుడు ఏమన్నాడంటే, నేను అంత బలం పెట్టలేదు, పెడితే వాళ్ళని అక్కడే స్టాప్ చేసేస్తానంటే, మరి ఇప్పుడు గౌతమ్ విషయంలో కూడా అదేనా? అంత బలం పెట్టలేదు అంటాడా? లాగడమేమో, అంత బలం పెట్టలేదు, పెట్టింటే అక్కడే కూర్చోబెట్టేవాడిని అంటాడా? ఏందన్నా ఇంత చిన్న పాయింట్ దానికి ఏమంటాడంటే, నువ్వు నాకు కొట్టినావు, ముఖం మీద కొట్టినావు అంటాడు. ఎందుకు కొడతారు? కొట్టేటోడు అయితే ఆ రోజే కొడతాడు కదా. ఎన్ని గొడవలు జరగలేదు చెప్పు నిఖిల్కి గౌతమ్కి? కొట్టాడు అయితే ఆ రోజే కొడతాడు కదా, ఈ రోజు ఎందుకు కొడతాడు? ఇంకా లేదు కొట్టేకి, ఇంకా రావు టాస్క్లు అని చెప్పేసి ఏమన్నా కొట్టినాడా? ఫస్ట్ రోజు గొడవ అనుకున్నప్పుడు కొడతాడు కదా, మళ్ళీ కొట్టాలనుకుంటే. ఏదో పోట్రే చేద్దామని లాస్ట్ వీక్ కదా, ఇంకా మనం పెంచుదాం గ్రాఫ్ ని, అరుద్దాం. అరిచేటోడు మా ఫ్రెండ్ పృథ్వీ పోయినాడు, అరిచే మా ఫ్రెండ్ యష్మి పోయింది. ఇన్ని రోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అరుచుకుంటా ఉండరు, నేను వెనకాల నుంచి బాగా సింపతి గేమ్, మాస్క్ గేమ్ ఆడుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళు లేరు అరిచేటోళ్ళు, నేనే అరవాలి. గౌతమ్ కూడా అరిస్తేనే పైకి వస్తున్నాడు కదా, నేను కూడా అరుద్దాం అంతే. ఇక్కడ బే ఏంటి బే? ఎవరైనా గేమ్ లో కొడతారా అని గౌతమ్ అడిగితే, ఏమో ఎవడికి తెలుసు, నువ్వు కొడతావంట. ఎందుకు కొడతారు? అది బిగ్ బాస్ షో, దాంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వ్యతిరేకంగా ఏది వెళ్ళినా కానీ వాళ్ళని అవుట్ ఆఫ్ ది హౌస్ పంపించేస్తారు. ఎందుకు కొడతారు? ఆ ఆలోచన లేదా నిఖిల్కి? అంటే నోటికి వచ్చినట్టు ఫ్లిప్ అయ్యి ఒక మాట వదిలేస్తే అది జనాలకు కన్వర్ట్ అయిపోయి ఇంకా కొడతాడు అంటే, అవును నిజంగా కొడతాడేమో గౌతమ్ అనేది ఎక్కువ చాలా మంది తెలివి ఉన్న వాళ్ళకి, అంటే ఐ మీన్ చదువుకున్న వాళ్ళకి, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది అండర్స్టాండ్ అయితే ఈజీగా అయిపోతుంది. అట్లా లేదే కొట్టరు అనేది రూల్స్ ఉంటాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, విలేజ్ లో చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం అర్థమవుతుంది? వాళ్ళంతా డెప్త్ గా ఆలోచించారు కదా. కొడతాడులే అంటే కొడతాడేమో, నిజంగా కొట్టినాడేమో అని చెప్పేసి థింకింగ్ వెళ్తారు. అట్లా పోట్రే చేస్తా ఉన్నాడు. ఎంత వరస్ట్ అంటే నిన్న నిఖిల్ అంత వరస్ట్. కొడతావేమో ఎవడికి తెలుసు అంట.
ఏం మాట్లాడుతున్నావు నిఖిల్? నాకు అర్థం కాలే. నువ్వు అంటే నీకు ఇష్టం వచ్చినట్టు అసలు నీకు ఓట్లు పడుతున్నాయంటే నేను చెప్పాలా? నీకు అక్కడి నుంచి ఓటు రాకపోతే, అక్కడి నుంచి ఓట్లు పడకపోతే, ఒక్క ఓటు కాదు కదా, సరిగ్గా ఒక్క ఓటు వేయడానికి కూడా నీకు అర్హత లేదు. అంత వరస్ట్. ఒక్క టాస్కులు తప్ప నువ్వు ఏం చేసినావు చెప్పు? ఎవరితో బిహేవియర్ నీతో మంచిగా ఉంది? ఎవరితో నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు? ఎవరితో నువ్వు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడలేదు? ఎవరితో గ్రూప్ డిస్కషన్ చేసి ఒకరిని నామినేట్ చేద్దాం, ఒకరిని ఎలిమినేట్ చేద్దాం, ఒకరిని టార్గెట్ చేద్దాం అని చెప్పలేదు? ఎన్ని 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 వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు ఉన్నాయి దానికి సంబంధించి. కానీ మీరు నమ్మరు. ఎందుకంటే నిఖిల్ సీరియల్లో ఫేమ్, నిఖిల్ కావ్య లవ్ పేజ్ ఫేమ్, ఇవన్నీ ఫేమ్ ఉన్నాడు కాబట్టి నిఖిల్ మాకు నచ్చినాడు. నిఖిల్ టాస్క్లు ఒక్కటే ఆడుతున్నాడు, మాకు చాలు, టాస్క్లలో కింగ్ అంటారు. కానీ ఇంకా చెప్పేకి వేస్ట్ అనిపిస్తుంది నిఖిల్ గురించి. వేస్ట్. నేను చెప్పినా మీరు ఎక్కదు. ఎక్కనోళ్ళకి ఏం చెప్పాలి నేను? వాళ్ళు మారరు. సరే, నేను ఒకటే క్వశ్చన్, ఆఫ్టర్ బిగ్ బాస్ నిఖిల్ ఇన్ కేస్ గెలిస్తే కప్ ఎక్కడికి తీసుకెళ్తాడు? వాళ్ళ స్టేట్కే తీసుకెళ్తాడు. వాళ్ళ స్టేట్కి తీసుకెళ్లిన తర్వాత ఇఫ్ ఇట్ ఇన్ కేస్ వాళ్ళ స్టేట్ వాళ్ళు ఎవరైనా సరే, మా కన్నడ వాడు తెలుగులో గెలుచుకొని తెలుగు వాళ్ళ మీద పోటీ గెలిచి వచ్చారా అనే మాట వస్తే అప్పుడు ఉంటది తెలుగు వాళ్ళ ఫేస్. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ ఫేస్ నేను చూస్తా. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తానే ఉంటా, లైవ్ లో కూడా వస్తానే ఉంటా. ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే నిఖిల్ ఫ్యాన్స్ నేను లైవ్ లో జాయిన్ చేస్తా, వాళ్ళ ఫేస్ నేను చూడాలి. అరే భయ్, నిఖిల్ ఏమి ఇక్కడి పర్సన్ కాదు, అక్కడి పర్సనే. బట్ ఇక్కడ ఛాన్స్ వచ్చాడు నేను ఓకే. బట్ ఇప్పుడు సపోర్ట్ అంతా అక్కడి నుంచి వస్తా ఉంది కాబట్టి కప్పు ఎట్టకేలాక వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వాళ్ళ ఇంటికే తీసుకెళ్తారు. గెలిచిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఫ్లాట్ కి తీసుకోను, లేకపోతే సంబంధించిన స్టార్ మా సీరియల్ బ్యాచ్ దగ్గరికి తీసుకోవడం జరగదు. డైరెక్ట్ కర్ణాటక వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ర్యాలీ చేయడం, అక్కడ ఫంక్షన్ పెట్టడం, ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒకటి చేసుకుని అక్కడ సంథింగ్ చాలా మంది మాట్లాడతారు. ఇప్పుడే చాలా మంది మాట్లాడుతున్నారు, మా కన్నడ వాడి హవా, తెలుగు వాళ్ళ మీద హవా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కప్పెత్తుకొని పోయిన తర్వాత ఇన్ కేసు అలాంటి మాటలు అన్నప్పుడు తెలుగు వాళ్ళకి సిగ్గు లేదు అనిపిస్తుంది నాకైతే 100%. ఇదంతా మీరు ఆలోచించాలి. మరి ఓట్లు దొంగ ఓట్లే పడుతున్నాయి. అసలు చూడని స్టూడెంట్స్ ఫోన్లు తీసుకొని ఓట్లు వేస్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చాలా మంది క్యాంపెయిన్ చేస్తున్నారు, వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నా ఓకే. రోహిణి క్యాంపెయిన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు తన పాంప్లెంట్ చూపించో, ఫోటో చూపించో, మన అమ్మాయి ఇక్కడ ఆడుతూ ఉందని చెప్పేసి ఓట్లు వేపిస్తా ఉన్నారు. గౌతమ్ ఫ్యాన్స్ కూడా ఆడుతున్నాడు మనవాడు తెలుగు అబ్బాయి అని చెప్పేసి ఓట్లు వేపిస్తున్నారు. ప్రతి ఒక్కరు అంతే. మరి నిఖిల్ కి సంబంధించిన ఫ్యాన్స్ ఒక్కరిదన్న వీడియో లీక్ అయ్యిందా? ఏమని ఇట్లా పాంప్లెంట్ చూపించి మా నిఖిల్ ఆడుతున్నాడు అని చెప్పేసి ఏమన్నా లీక్ అయిందా? అట్లా లేదు. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే నిఖిల్ క్యాంపెయిన్ చేసే ప్రతి ఒక్కరు ఓన్లీ యూనివర్సిటీ టార్గెట్ చేస్తా ఉంది. మీకు అర్థం కావట్లే, బయట జనాలతో కాదు. ఓన్లీ యూనివర్సిటీ కాలేజెస్ లో వాళ్ళ కాలేజ్ లో స్టూడెంట్స్ అందరూ క్లాస్ లో ఉంటే వాళ్ళ ఫోన్స్ అన్ని ఒక లాకర్స్ లో ఉంటాయి అనమాట. అక్కడ యూనివర్సిటీలో అలౌ చేయరు ఫోన్. వాళ్ళ లాకర్స్ లో ఉంటే ఒక ప్యూన్ తో అలా మాట్లాడుకొని ఒక 2000 3000 మాట్లాడుకుని వాళ్ళ ఫోన్స్ తో అంతా జస్ట్ మిస్సిల్ కాలే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళ ఫోన్లు తీసుకొని చేయడం వల్ల ఎవరికి ఏం డౌట్ రాదు, ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. లేదా ఆ ఫోన్ ని తీసుకొని ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి, హాట్స్టార్కి వెళ్ళి అది ఇది చేస్తే తప్పవుతుంది. అందుకోసం వాళ్ళ ఫోన్లు లాకర్స్ లో ఉన్న, ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా 100కి 1,00,000% నిజం. లాకర్ లో ఉన్న వాళ్ళ ఫోన్స్ తీసుకొని వీళ్ళు మిస్డ్ కాల్ ఇచ్చేంత అధికారం ఎక్కడిది? అసలు అలా చేయడం ఓట్లు క్యాలిక్యులేట్ చేస్తారా? అది ఎంతవరకు కరెక్ట్? ఆ ఓట్స్ ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లే. మీరే చెప్పండి. అలాంటి ఓట్లు క్యాలిక్యులేట్ చేసుకొని విన్నర్ అని చెప్పేసి చెప్తే ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ కష్టపడి పడుతున్న ఓట్లు, నిజాయితీ ఓట్లు అవసరం లేదు. డమ్మీ ఓట్లు, అవి డమ్మీ ఓట్లైనా ఓట్లైనా కాదనట్లేదు. కానీ ఆ స్టూడెంట్స్ చూడట్లే. వాళ్ళ స్టూడెంట్స్ ఫోన్ తీసుకొని మిస్డ్ కాల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళకి తెలియకుండా ఇంత ఘోరమా? ఒక ప్యూన్తో మాట్లాడుకున్నారు ఒక కాలేజ్ లో, డైలీ వెళ్ళరు ఇంకా వాళ్ళు. ఆ ప్యూనే రోజు ఆ నెంబర్ కి ఎన్ని ఫోన్స్ ఉంటే అన్ని మిస్డ్ కాల్స్ ఆ ప్యూన్ ఇవ్వాలి. వీళ్ళు వెళ్ళరు ఇంకా. ఒక్కొక్క కాలేజ్ 2 days or 1 day వెళ్తారు వీళ్ళు, అంతే. వెళ్ళి మాట్లాడుకుంటారు, పలానా నీకు 5,000 ఇస్తా, 4,000 ఇస్తా, రోజు ఈ ఫోన్స్ తో మిస్డ్ కాల్ ఇవ్వు. ఆఫ్టర్ బిగ్ బాస్ విన్ అయిన తర్వాత కూడా నీకు మంచి సెటిల్మెంట్ చేస్తాం అనే డిస్కషన్స్ జరిగాయి. దానికి సంబంధించి వీడియోలు కూడా లీక్ అవుతాయి. బట్ నేను ఏం పెట్టినా ఫేక్ అంటా ఉంటే నేను ఏ విధంగా పెట్టాలి చెప్పండి? ఏ విధంగా మీకు పెట్టి చూపించాలి? ఇంకా డైరెక్ట్ నేనే వెళ్ళాలి యూనివర్సిటీకి, కర్ణాటకకి? చాలా ఘోరం, చాలా అంటే చాలా ఘోరం. మన తెలుగు అబ్బాయిలు, మన తెలుగులో ఉన్న వాళ్ళందరూ కర్ణాటక, బెంగళూరులో కూడా చదువుతా ఉన్నారు సేమ్ యూనివర్సిటీలో. వాళ్ళు నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి, బ్రో మీ వీడియోస్ చాలా బాగుంటాయి, నేను మీకే చేయడానికి రీజన్ ఏంటంటే మీరు ఒక్కటే ఆ వాయిస్ అనేది రైస్ చేస్తా ఉన్నారు, ఏది ఉంటే అది మాట్లాడడానికి అని చెప్పేసి మీ మీద నమ్మకంతో నేను మీకు చేస్తున్నా అని చెప్పేసి నాకు చేశారు. బ్రో ఇక్కడ చాలా దారుణంగా ఉంది బ్రో, ఇట్లా ఓట్స్ అనేది మాకు తెలియకుండా మా ఫోన్స్ తో వేసుకుంటున్నారు అనే లీక్ చేశాడు. ప్లస్ బ్రో నేను ఇప్పుడు చెప్తున్నానని చెప్పేసి నువ్వు ఆడియో లీక్ చేసుకో కాదులేదు, నాకు సంబంధించిన ఐడి కానీ అట్లా లీక్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళు కొంచెం డేంజర్ ఉంటారు. కర్ణాటకలో నాది ఇంకా చదువుకునేది ఉంది, ఒక 7 months 8 months. నేను
బెంగళూరు యూనివర్సిటీలో జర్నలిజం చేస్తా ఉన్నాను అని చెప్పేసి తన షేర్ చేసుకున్నాడు. బట్ తను లాస్ట్ ఒక మాట అన్నా నాకు బాధ అనిపించింది. బ్రో నేను తెలుగోడు అయ్యి ఉండి కూడా నేను ఇక్కడ ఉండి ఏం చేయలేకపోతున్నాను బ్రో అన్నాడు. అక్కడితో నాకు ఎక్కడ అసలు తగిలేసింది ఆ మాటకి. అంటే మన తెలుగోడు పోయి కర్ణాటకలో ఉంటే ఏమీ చేయలేడని అంత బాధపడుతున్నాడు అంటే అక్కడ సిచ్యువేషన్ చూసుకోండి. అదే కర్ణాటక వాళ్ళు ఇక్కడికి వచ్చి మన తెలుగు వాళ్ళ మీద మన తెలుగు వాళ్ళకే ఫైట్ పెడతా ఉంటే కొంచెమన్నా మైండ్ బుర్ర ఉందా మీ అందరికి? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అంత బ్లైండ్ గా ఎందుకున్నారు? ఎందుకు ఒకటే దాని మీద స్టిక్ అని అన్నారు? మీరు గౌతమ్కి ఓటు వేయకపోయినా పర్లేదు, నిజం తెలుసుకోండి. మీరు వాట్ ఎవర్ ఎవరికైనా ఓటేసుకోండి, గౌతమ్కే ఓటేమని నేను చెప్పట్లేదు. ఎవరైతే ఈ తెలుగు నిఖిల్కి సంబంధించిన వాళ్ళు మాకు నిఖిలే అని పిచ్చుకున్నారో ఈ నిజాలు తెలిసిన తర్వాత గౌతమ్కి ఓటేమని నేను చెప్పట్లే. నిజం తెలుసుకోండి భయ్. నిజం ఎందుకు తెలుసుకోకున్నారు? మీరు ఓటు వాట్ ఎవర్ ఓటు నాకు అవసరమే లేదు. మీ ఓట్స్ నిఖిల్కి సంబంధించిన ఫ్యాన్స్ ఓట్స్ నిజం తెలుసుకోండి. ఎందుకు నిజం చెప్తా ఉంటే మీరు నమ్మలేకపోతున్నారు? ఎందుకు నిజం చెప్తా ఉంటే తీసుకోలేకపోతున్నారు? ఇంత ఘోరమా? సరే టాస్క్ అయిపోయింది, ఫస్ట్ రౌండ్ ఇది. సెకండ్ రౌండ్ కూడా నాకు చాలా వరస్ట్ అనిపించింది. సెకండ్ రౌండ్ కూడా ఇద్దరికి చాలా ఈక్వల్ అంటే చాలా ఈక్వల్ ఉండే. థర్డ్ రౌండ్ అంటే ఈజీగా తెలిసిపోతుంది, నిఖిల్కే కొంచెం లైట్ గా ఎక్కువ ఉంది. సెకండ్ రౌండ్ కూడా కొంచెం మెజారిటీ ఆఫ్ అది ఇది చాలా ఉంది. అప్పుడు ఎందుకు చెప్పలే? బిగ్ బాస్ కొంచెం ఏదో ఈక్వల్ ఉంది ఈక్వల్ అని చెప్పేసి అప్పుడు ఎందుకు చెప్పలే? ప్రేరణ ఇంత వరస్ట్ అంటే నిన్న గొడవ మధ్యలో కూడా నిఖిల్ ఏం ఆపట్లే, గౌతమ్ అసలు ప్రేరణను చూస్తా ఉంటే నిన్న లాస్ట్ సీజన్ లో శివాజీ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఇలాంటి అమ్మాయి ఉంటే మా ఇంట్లో గాలి కింద గొంతు పెట్టి తొక్కేస్తామనే మాట అన్నాడు శివాజీ. అలాంటి మాట ఎవడొకడు అంటాడు పక్క అని ఉంటారు కూడా బయట ప్రజలు. ఇంత ఘోరమా బిహేవియర్? ఇంత వరస్టా? ఎంతమంది చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పారు, వాళ్ళ హస్బెండ్ చెప్పాడు, నాగార్జున సార్ చెప్పాడు, ఇంట్లో హౌస్ మేట్స్ చెప్పారు, నామినేట్ చేశారు, గెస్టులు చెప్పారు, అయినా మారదు. ఎన్నిసార్లు చెప్పినా మారదు. విష్ణుప్రియ అన్న కొంచెం మారిందంటే ఆమె కూడా మారలే, ఏదో పృథ్వీ వెళ్ళిపోయినాడని చెప్పేసి గమ్మునుంది. కాకపోతే అదే సొల్లు అదే మనం చూసేటోళ్ళం లాస్ట్ టిల్ ఈ రోజు వరకు కూడా మనం అదే సొల్లు చూసేటోళ్ళం ఇన్ కేసు పృథ్వీ ఉండింటే. మీకు అలాంటి వాళ్ళు నచ్చుతారు. కొందరికి వాళ్ళ లవ్ స్టోరీ నచ్చింది. లవ్ స్టోరీ నచ్చితే లవ్ స్టోరీ సినిమా చూసుకోండి. ఇక్కడ హౌస్ లో వాళ్ళ లవ్ స్టోరీ నచ్చిందని వేరే వాళ్ళు బాగా ఆడేదాన్ని, వేరే వాళ్ళు జెన్యూన్ ఉండేదాన్ని మీరు తప్పంటే అది ఎంతవరకు కరెక్ట్? రివ్యూర్స్ చాలా మంది ఎన్ని పైసలు తీసుకున్నారో ఆఫ్టర్ బిగ్ బాస్ నేను వీడియో లీక్ చేస్తాను. నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, నాకు కొంచెం ఏదో ఉంటది, ఏదో చిన్న ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ వల్ల కొన్ని తెలుస్తూ ఉంటాయి, కొన్ని లీక్స్ అవుతా ఉంటాయి. అన్ని లీక్స్ బయట పెడతాను. ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా ఎవరెన్ని పైసలు తీసుకున్నాడు, ఎవడేం చేశాడు అనేది కూడా మాట్లాడతా. అండ్ ఈ ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకా తర్వాత గేమ్స్ అయిపోయింది, నిఖిల్ ఓట్ అప్పీల్ జరిగింది, నిఖిల్ అప్పీల్ చేసుకున్నాడు. నేను చిన్న తప్పులు చేస్తుంటే నన్ను క్షమించి ముందుకు తీసుకొచ్చానంటే తప్పులు చేశాడని తను ఒప్పుకుంటున్నాడు. కానీ మిగతా చోట్ల ఒప్పుకోడు. ఓట్ అప్పీల్ దగ్గర ఒప్పుకున్నాడు, ఎందుకంటే ఆడియన్స్ సింపతి కావాలి, ఆడియన్స్ ఓట్లు కావాలి. కానీ ఆడియన్స్ ఏం చేస్తారు, ఎన్ని తప్పులు చేయని, ఎన్ని బొర్లని ఎన్ని వేసుకొని నిఖిలే కావాలి మాకి, నిఖిలే అదేదో అఖిలే నెంబర్ 1 అన్నట్టుంది. మారంటారు ఆయన. మీరు నిజాలు తెలుసుకుంటారు. ఓటు వేయకపోయినా పర్లేదు గౌతమ్కి. మీరు నిఖిల్ ఫ్యాన్స్ వచ్చి గౌతమ్కి ఓటేమని ఎవరు చెప్పట్లే. మీరు చేసిన తప్పుల్ని నిఖిల్ చేసిన తప్పుల్ని, నిఖిల్ చేస్తున్న పిఆర్ తప్పుల్ని గమనించి గుర్తించి మీరు ఆలోచించండి అంటున్నా. మీకు అది కూడా అవగాహన రాకపోతా అంటే ఇంత బ్లైండ్ అనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఓట్ అప్పీల్ అయిపోయింది. తర్వాత ఇంకా వంట చేసుకుంటా ఉన్నారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే సాంగ్ వచ్చింది. సాంగ్ రాగానే ఇంక వచ్చేసారు అందరూ. ఆల్రెడీ గౌతమ్ గార్డెన్ లో ఉన్నాడు, మన అవినాష్, నబీల్, నిఖిల్ వీళ్ళందరూ చిన్నగా రావడం జరుగుతా ఉంది. వస్తున్నారు ఇట్లా ఓంకార్ సార్ ఇట్లా బ్యాక్ సైడ్ నిలబడుకుని ఇట్లా వస్తున్నారు. ఇంకా గౌతమ్ షేక్ హ్యాండ్, అవినాష్ హగ్గు, నిఖిల్ హగ్గు అందరు హగ్ ఇచ్చేసరికి మాట్లాడుతున్నారు. తర్వాత రోజు టాస్క్ గౌతమ్ వచ్చేసి నీకు సంబంధించిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తే పాట రూపంలో అంటే ప్రియతమా అని అట్లా. తర్వాత రోహిణి మీకు నచ్చిన పాటకి ప్రపోజ్ చేయాలంటే ఒక ఎనిమల్ని చూస్ చేసుకొని ప్రపోజ్ చేయండి అంటే కోతిలాగా బిహేవ్ చేయడము. తర్వాత అవినాష్, తర్వాత విష్ణు, తర్వాత నిఖిల్ వీళ్ళందరిది అయిపోయింది. అట్లా అయిపోతానే అందరికి బాగా ఏదో చెప్పాలంటే చెప్పాలి, చేయాలంటే చేయాలి అన్నట్టు చేసేసాడు, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ లోపలికి తీసుకెళ్లి తన స్మార్ట్ జోడీ సీజన్ 3 అనేది ప్రోమో చూపించారు. అంటే కొత్తగా సీజన్ వస్తా ఉందని చెప్పి దాంట్లో కొంత పేరు బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారు, కొంత పేరు యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు చూపించారు. అండ్ హౌస్ లో కూడా ఒక పేరుని సెలెక్ట్ చేసుకోవడానికి అండ్ వాళ్ళ ఈ జోడీని ప్రమోట్ చేయడానికి వచ్చారు. కాబట్టి అది మనకు ముందే ఐడియా ఉంటది, పక్క వీళ్ళ నుంచి ఒక జోడీని తీసుకుంటారని చెప్పేసి. అలా వీళ్ళకి ఒక టాస్క్ పెట్టడం, అదే కింద ఒక పేపర్ పెట్టేసి దాని మీద బ్యాలెన్స్ చేయాలి 3 కపుల్స్ లాగా. అవినాష్ ని పక్క తీసేస్తారు. మన ప్రేరణ, నబీలు, విష్ణుప్రియ, నిఖిల్, రోహిణి, గౌతమ్ వీళ్ళ ముగ్గురు పెయిడ్స్ ఒక పేపర్ మీద నుంచి ఉండాలి. సాంగ్ వస్తా ఉంటది, వీళ్ళు డాన్స్ చేయాలి. కాళ్ళు ఎత్తుతారా వాళ్ళ ఇష్టం, వాట్ ఎవర్. డాన్స్ అంటే ఓన్లీ కాళ్ళు తిప్పడమే కాదు కదా, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ అనేది కొంచెం వైబ్రేట్ అవ్వాలి, అది డాన్స్.
అలా ఏ పార్ట్ డాన్స్ అది డాన్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ పేపర్ మీద నిలబడి కింద కాలు పెట్టకూడదు, అక్కడే ఉండాలి వాళ్ళిద్దరు ఆ పేపర్ మీద అట్లా ఫోల్డ్ చేస్తూ ఉంటారు, రౌండ్ కి ఫోల్డ్ చేసుకుంటూ వస్తాయి. ఫస్ట్ రౌండ్ నుంచి మనకి వీళ్ళు గౌతమ్ రోహిణి ఎలిమినేట్ అవుతారు, అంటే పక్కకి వెళ్ళిపోతారు, అంటే కొంచెం కాలు టచ్ అవుతుంది రోహిణిది, పక్కకి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళిద్దరు టూ మచ్ గుడ్ అబ్బా, టూ గుడ్ అంటే ఇంత పేపర్ ని ఇంత మడత పెడతారు, మళ్ళీ ఇంత మడత పెడతారు, ఒక కాలే పడుతుంది దాంట్లో. అప్పుడు వీళ్ళిద్దరు ఎత్తుకుంటారు, నిఖిల్ విష్ణుప్రియని ఎత్తుకుంటాడు, నబీల్ ప్రేరణ ఎత్తుకుంటాడు, పాట వస్తుంది. ఇట్లానే ఇంకా బాగుంటారు, కంట్రోల్గా ఉంటారు, అయిపోతుంది. తర్వాత ఇంకా ఒక్క కాలు సగం కాలు పట్టేంత ప్లేస్ ఉంటది. ఇక్కడ ఏం బాగా అనిపించింది అంటే ప్రేరణ ఎపిసోడ్ మొత్తంలో 90% వరస్ట్ అనిపించి ఒక 10% మంచిగా అనిపించిన సీన్ ఏంటంటే ప్రేరణ నబీల్ని ఎత్తుకొని నిలబడుతుంది. నేను షాక్ అయినా, ఏంట్రా పోయి ప్రేరణ నబీల్ని ఎత్తుకుంది అనుకుని. ప్రేరణ నబీల్ని ఎత్తుకొని అదే ఒక గట్స్ ఛాలెంజ్ అనుకుంటే ఎత్తుకొని విన్నవడం ఇంకో రకం, అంటే వీళ్ళు ఓడిపోతారు విష్ణుప్రియ నిఖిల్. అందుకోసం వాళ్ళకి గెలిచినందుకు 2 ఆప్షన్లు ఇస్తారు ఓంకార్ గారు. నబీల్కి వచ్చేసి చికెన్ బర్గర్, బర్గర్ కి సంబంధించిన ఒక ఫుడ్ ఐటమ్, ప్రేరణకి సంబంధించి వాళ్ళ పెళ్లి వీడియో, అంటే పెళ్లికి సంబంధించిన వీడియో టెలికాస్ట్ చేయడం, అందరికి చూపించడం. ఇట్లా వాళ్ళిద్దరు మాట్లాడుకొని బర్గర్ది సాక్రిఫైస్ చేసేసి పెళ్లిది వీడియో చేపిస్తే అప్పుడు అందరు చూస్తూ ఉంటారు పెళ్లికి సంబంధించి వాళ్ళ వీడియోలు, ఎంజాయ్మెంట్, డ్రప్పులు, డీజేలు, ఫోటోలు, సెల్ఫీలు అన్ని చూపించిన తర్వాత బాగుంది అని చెప్పేగానే ప్రేరణని అడుగుతాడనమాట, నువ్వు గెలిచావు కదా, నేను నీకు సర్ప్రైజ్ ఇచ్చాను, నువ్వు కూడా నాకు ఒక హెల్ప్ చేయాలి, ఫేవర్ చేయాలని అట్లా అడిగి, ఏంటి మాస్టర్ అని దగ్గరికి వెళ్ళగానే మీరు శ్రీపాద్ గారు ఇద్దరు నా షోకి రావాలి, ఇద్దరు కలిసి. అంటే సీరియస్లీ అంటే అవును నిజం, మీరు ఇట్లా నమ్మకం ఉన్నారు కాబట్టి, ఇంత నమ్మకంగా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు మా షోకి రావాలి అన్నట్లు మాట్లాడాడు ఆయన. అట్లా వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఒక 4 జోడీలు అయిపోయినాయి, వీళ్ళది 5వ జోడీ డిస్మార్ట్ జోడీలో. అట్లా ప్రమోట్ చేసుకొని క్లోజ్ చేసుకొని తర్వాత లైవ్ లో ఒక్కొక్కరి గురించి ఒక క్వాలిటీ చెప్పి, మెటీరియల్ వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏది ఇది అది అని చెప్పేసి మొత్తం చెప్పాడు, అన్ని చెప్తున్నాడు. కానీ నాకు ఒకటే అనిపిస్తుంది అబ్బా, ఎంత మంది వచ్చి చెప్పు అందరివి బాగా చూపిస్తారు, గౌతమ్ కి సంబంధించి ఎందుకు చూపియారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. బిగ్ బాస్ ని కొన్నంత ఎవడైనాడో, బిగ్ బాస్ ని కొనుక్కున్నంత ఎవడంత పెద్దోడైనాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఇంత వరస్టా, అంత బ్యాడ్ డే. గౌతమ్ కి చాలా అన్యాయం జరుగుతుంది, అంటే చాలా అన్యాయం జరుగుతుంది. ఓట్ షేర్ మీకు చెప్పాలంటే గౌతమ్ నిఖిల్ ఈక్వల్ గా ఉన్నారు, మీరు ఏ సందేహం పడాల్సిన అవసరం లేదు. ఫ్రైడే నైట్ కి చూసుకుంటే గౌతమ్ నిఖిల్ ఈక్వల్ గా ఉన్నారు, తర్వాత ప్రేరణ నబీల్ ఈక్వల్ గా ఉన్నారు, తర్వాత విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరు కొంచెం లీస్ట్ లో చూసుకుంటే నబీల్ ప్రేరణ లేరులేండి, వీళ్ళిద్దరే. ఇంకా విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం టఫ్ నడుస్తా ఉంది, ఎవరు ఎలిమినేట్ తెలియదు ఈ రోజు. బట్ చాలా మంది రివ్యూర్లు ఇన్ని రోజులు కొట్టుకున్నారు కదా నిఖిలే విన్నర్ అని, కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నారు నిఖిల్ విన్నరా గౌతమ్ విన్నరా. అసలు టఫ్ ఫైట్ వచ్చిన ఆయన కూడా చెప్పలేకపోతున్నాడు, ఎవరు గెలుస్తారనేది చెప్పలేకపోతున్నాం, డిసైడ్ కాలేదు. స్టిల్ ఫైట్ జరుగుతా ఉంది, వీళ్ళ ఎవరు అనేది అంత గట్టి పోటీ ఇస్తా ఉందని ఆయననే చెప్పాడు. అట్లా ఉంటది అనమాట. ఇప్పటికీ స్టిల్ ఈక్వల్ గానే ఉన్నారు. మీరు మండే నుంచి ఎట్లా ట్రై చేస్తారు, ఏం ట్రై చేస్తారు, ఇంకా ఆడియన్స్ మారారండి. నేను కూడా చెప్తున్నా, వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఏం వినరు, తప్పులు చూపించినా వాళ్ళు చూసి మేము మా వాడు తప్పు చేస్తాడు సారీ అని ఎవ్వరు రాడు. గౌతమ్కి సంబంధించి కూడా ఎవరు చేయదు కాదు, వాళ్ళకి వాళ్ళు ఉంటారు, వీళ్ళకి వాళ్ళు ఉంటారు. ఒకటే ఇక్కడ కొత్త ఆడియన్స్ ని క్యాచ్అప్ చేయాలి, కొత్త ఆడియన్స్ ని ట్రై చేయాలి, కొత్త ఆడియన్స్ తో ఓటు వేయించుకోవాలి. అండ్ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు ఇప్పుడే ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తారు, ఎవరి పిఆర్ అయినా సరే, ఏ పిఆర్ అయినా సరే. ఎందుకంటే రేపు ఇంకా 1 వీక్ లో ఒక 60 లక్షలు వస్తాయంటే ఇంకా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 8 లక్షలు, 6 లక్షలు దాకా ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇంకా గెలిస్తే వస్తుంది కదా, ఇప్పుడే ఖర్చు పెడదాం, ఓట్లు వేపిద్దాం, గట్టిగా వేపిద్దాం, ఇది వేపిద్దాం అని చెప్పేసి ఇద్దరికి సంబంధించి వాళ్ళు నిఖిల్ వాళ్ళు చేపిస్తారు, గౌతమ్ వాళ్ళు సంబంధించిన గౌతమ్ వాళ్ళు చేపిస్తారు అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే ఇంతవరకు చేపిస్తారేమో, చేపిస్తే ఎట్లా చేపిస్తారు ఏంటనేది మీకే ఊహకే అందుతుంది. గౌతమ్ కి సంబంధించి ఓట్లు పెరగాలంటే ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ప్లస్ బయట బిగ్ బాస్ స్టూడెంట్ ఆడియన్స్ నుంచి ఓటు వేయించుకోవాలి, ప్రమోషన్ చేయించాలి, ప్రమోట్ చేయాలి గట్టిగా. అంటే గట్టిగా ఇప్పుడు ఇన్ని రోజులు వేస్తున్న ఓట్లకి 2 times వేయాలి. నీ ఓటుకి డబల్, అంటే నువ్వు 1% వేయించా 2% వేయాలి డైలీ. నువ్వు 100 అనుకో, నువ్వు 100 వేపిస్తా ఉన్నావు అంటే ఇన్ని రోజులు 200 మెంబర్స్ తెప్పియాలి. నువ్వు ఇన్ని రోజులు 500 మెంబర్స్ తెప్పించావు అంటే 1000 మెంబర్స్ తెప్పియాలి. ఆ టార్గెట్ డబుల్ ఉండాలి. అప్పుడే నిఖిల్ గౌతమ్ కి ఆ ఈక్వల్ నుంచి పైకి వచ్చే ఛాన్స్ ఉంది. నిఖిల్ కి అది ఎట్లా పడతా ఉంది, ఏం పడతా ఉంది, ఫేక్ ఆర్ రియల్ అనేది మీకు చెప్పా, అది మాట్లాడుకోవడానికి బెస్ట్. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈరోజు సాటర్డే గురించి ఎవరిని ఏమన్నాడు, అసలు మళ్ళీ ఈ రోజు కూడా ఏ స్క్రిప్ట్ రాసుకొచ్చుకున్నారు, అసలు నిఖిల్ ని అన్నాడా లేదా, గౌతమ్ నే మళ్ళీ అన్నాడా, మొత్తం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఆఫ్టర్ మీకు 3 o'clock 4 o'clock నాకు అప్డేట్స్ వస్తాయి, ప్రోమో తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.